ఆయన చేసిన కార్యక్రమాలు, సమాజ హితవును గురించి, ఆయన మనకు చూపించిన మార్గాల గురించి ప్రత్యేకించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న సాయి భక్తులందరికీ కూడా పుట్టిన పిండి అని చెప్పి నా యొక్క ఉద్దేశం. మరి మీరేం చెప్తారు అంటే, నాకు అనుబంధం, నేను అనుసంధానించుకోబడిన నా గురువు రామరతన్జీ గారి గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడి మీ దగ్గర సెలవు తీసుకున్నాను. రామరతన్జీ గారు, బాబా గారు మన మధ్య లేరు భౌతికంగా. నాలాంటి వారికి, ఇక్కడ కూర్చున్న చాలామందికి ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు. ఆయన సజీవ రూపాన్ని చూసే భాగ్యం మనకి లభించలేదు. అటువంటి సమయంలో ఆయన నుంచి రాలిపడిన మేలి ఆనిముత్యమే రామరతన్జీ బాబా గారని నేను ఘంటాపథంగా చెప్పగలను. రామరతన్జీ బాబా గారి యొక్క జీవితాన్ని దగ్గర నుంచి పరిశీలించి చూస్తే ఎలాంటి భేదభావాలు ఆయనకు ఉండవు. వీడు ధనవంతుడా, వీడు పెద్దవాడా, వీడు చిన్నవాడా, ఇలాంటి భావన లేదు. ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో, అనురాగంతో, తన యొక్క అమృత ధారల లాంటి మాటలతోటి ఉపశమనం కలిగిస్తూ వారి జీవితాలకు మార్గదర్శకులుగా నిలిచిన వ్యక్తి రామరతన్జీ బాబా గారు. నాకే కాదు, చాలా మందికి, వేల మందికి ఆయన ఈరోజు మన మధ్య లేడన్న లోటుని ఒక పక్క ఉన్నా, రెండో పక్క ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవలసిన బాధ్యతతోటి ఈరోజు మనం సమాజంలో ముందుకు నడవలసిన ఆవశ్యకత ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ కూర్చున్న చాలా మందికి రామరతన్జీ బాబా గారితో అనుసంధానించబడినవారు, అనుబంధాలు ఉన్నవారు, వారికి తమ కోరికల్ని వెల్లబుచ్చుకున్నవారు, వారి ద్వారా ఆ కోరికలను తీర్చుకున్నవారు, వారి ద్వారా సచ్చరిత్ర పారాయణానికి మిమ్మల్ని ఆయన ఎట్ట కార్యోన్ముఖులను చేశారన్న విషయాలని మనందరం మరి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మహానుభావులు, వారి జన్మే కారణ జన్మ. ఆ జన్మకి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. బాబా గారు, సాయిబాబా గారు వారి ఒక మార్గాన్ని నిర్దేశించి మన మధ్య ఆయన పంపించడం జరిగింది. ఆ మార్గమే మనలో ఉండే కర్మల్ని తీసివేసే కార్యక్రమమే మనకి రామరతన్జీ బాబా గారు చేపట్టిన కార్యక్రమం. ఎన్ని తరాల నుంచి కూడబెట్టుకున్న ఆస్తి లాంటి ఈ పాపపు కర్మాలని కేవలం తన హస్త స్పర్శతోటి ఆ కర్మల్ని లాగేసిన మహానుభావుడు ఆయన. బహుశా అది మనకు తెలియదు. ఆ కర్మ లోపల ఉందా, తీసేసాడా అనేది మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. ఆ కర్మ ఫలితాలు మిమ్మల్ని తాకినంతసేపు మీకు ఆ భావన కలగకపోవచ్చు. కానీ ఆ కర్మలను తొలగించేదానికే మన మధ్య అవతరించిన కలియుగ దైవం అని నేను ఘంటాపదంగా చెప్పగలిగిన వ్యక్తి రామరతన్జీ మహారాజ్. గొప్ప మనసున్న వ్యక్తి, మంచి ఆదాయం ఉన్న తన డాక్టర్ వృత్తిని వదిలేసి మంచి హాస్పిటల్, 10 మంది ప్రాణం పోయగలిగిన స్థితిలో ఉండి కూడా బాబా గారు చెప్పిన ఒకే ఒక మాటకి కట్టుబడి తన వృత్తిని పూర్తిగా పక్కన పెట్టి ఈ యొక్క సాయి మార్గంలోకి వచ్చారు ఆయన అన్న విషయాన్ని బహుశా మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. నువ్వు డాక్టర్గా ఉంటే మహా అయితే 10 మందినో, 100 మందినో, 1000 మందినో నువ్వు నీ జీవిత కాలంలో నువ్వు రక్షించగలవేమో. కానీ నా తత్వంలోకి వస్తే నిన్ను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ యొక్క ఆశీస్సులే వైద్యంగా వాళ్ళకి లభిస్తాయి. వారికి అన్ని రకాల రోగాలని, మానసిక రోగాలను కూడా అవి దూరం చేస్తాయని చెప్పి సాయితత్వంలోకి సాయిబాబా గారు నడిపించిన వ్యక్తి రామరతన్జీ మహారాజ్ గారు. అలాంటి మంచి జీవితాన్ని వదులుకొని సామాన్యమైన వ్యక్తిగా మనలో ఒకటిగా ఉంటూ, మనలో ఉండే కర్మల్ని మనకి తెలియకుండానే స్వీకరిస్తూ, ఆ కర్మల యొక్క బాధల్ని అనేక రాత్రులు ఆయన అనుభవించిన సంఘటనలు ఉంటాయి. ఆయన పాదాలని తెలుసో తెలియకో మనం ముట్టుకుంటే మనకేం అనిపించదు. మన మహనీయుడి పాదాలకు మనం దండం పెట్టుకున్నాం, చాలు దేవుడా మాకు ఈ భాగ్యం అని మనం భావిస్తాం. కానీ ఆ యొక్క కర్మలని మన ద్వారా ఆయన తీసుకుంటున్నాడనే ఆలోచన మనకు కలగకపోవచ్చు. కానీ ఆ రోజు రాత్రికి ఆయన యొక్క దేహం మీద ఆ యొక్క పుండ్లు
ఏదైతే ఆయన మన దగ్గర నుంచి తీసుకున్నాడో ఈ కర్మలు గుండ్ల రూపంలో ఆయన శరీరం మీద ఉంటే ఒక్కొక్కసారి నెల రోజులు, ఒక్కొక్కసారి 15 రోజులు ఇలా ఇవి మానకుండా ఆయన ఇబ్బంది పెడుతూ రాత్రిపూట సరి అయిన నిద్ర కూడా లేకుండా చేసినాయి. అంటే మన కర్మల కోసం తన దేహాన్ని ఫలంగా పెట్టి మన కర్మల్ని స్వీకరిస్తూ ఆ బాధల్ని, మనం అనుభవించవలసిన బాధల్ని, కర్మల్ని ఆయన స్వీకరించి మన మధ్యనే ఉంటూ మనకి అటువంటి నొప్పి తగలనీయకుండా మన కాపాడినాడు ఎవరైనా ఉండారు అని అంటే మన గురువు రామరతన్జీ గారి నుంచి మరొక లేరు అన్న విషయాన్ని మనం మర్చిపోతే అంతకన్నా కూడా ఘోరమైన విషయం ఇంకోటి ఉండదని కూడా మనవి చేస్తూ ఉంటారు. గురువు గారు కూడా తెలుసు ఆయనకి చనిపోతారు. బహుశా అందరిలాగానే ఆయన మరణించాడని మనం అనుకోవచ్చు. కానీ యోగులకి, మహానుభావులకి వారికి ఎప్పుడు సమయం ఆసన్నమైందో, ఎప్పుడు ఈ లోకాన్ని వీడిపోవాలో మనకన్నా ముందుగా, వాళ్ళకి ముందస్తుగానే వారికి అన్ని విషయాలు తెలుసు. ఆయన కూడా అటువంటి విషయాలు తెలుసు కాబట్టి, మహనీయుడు కాబట్టి, మహాయోగి పొంగవుడు కాబట్టి ఆయన కూడా నాకు ఫోన్ చేశాడు. ఆయన ఏం చెప్పలే, ఒకే ఒక మాట, మహేందర్ నువ్వు 2 జతలు గుడ్డలు పెట్టుకొని 2 రోజులు ఉండేటట్టుగా గూడూరు రమ్మని చెప్పి ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. మనమంత యోగులం కాదుగా, మనకంత అవగాహన శక్తి లేదుగా, మనమంతా ఇంకా పూర్తిగా సాయితత్వ లీలంలో పూర్తిగా మునిగిన వ్యక్తులం కూడా కాదు. మేము అర్థం చేసుకోలేకపోయినా, అవగాహన చేసుకోలేకపోయినా, గురువు గారి కడచూపులని మనం నోచుకోలేకపోయినా ఈ రోజు కూడా చింతిస్తున్న విషయాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. ఆ భావాన్ని, ఆ భాషని మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆ శక్తి మనకి రావాలంటే సాయి తత్వాన్ని సంపూర్ణంగా అవపోసన పట్టించుకుంటేనే మనం ఆ యొక్క తత్వానికి దగ్గరగా మనం కూడా పోతామన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. గురువు గారు మందులేం లేవు ఇక్కడ. ఆయన డాక్టర్ అయినా మనకి అనేక రకాలైన వ్యాధులతోటి చాలామంది ఆయన దగ్గరికి పోతే ఆయన ఏ మందు రాయలా, మీరు ఫలానా టాబ్లెట్ వేసుకోమని చెప్పలా. రామరతన్జీ గురూజీ గారు ఎప్పుడూ కూడా మీకు యాంటీబయాటిక్ పోయండి అని కానీ, లేకపోతే ఈ రకమైన మందులు వాడమని కాదు. ఆయన చెప్పిన ఏకైక మందు అందరికీ కూడా సాయి సచ్చరిత్ర పఠనంలోని కొన్ని పుటలని, కొన్ని అధ్యాయాల్ని వీటిని పఠనం చేయమని, దీన్ని చదవమని చెప్పేవాడు. ఎంత గొప్ప ఔషధం! సాయి లీలామృతాల్ని ఆస్వాదించే అదృష్టాన్ని, వాటిలో ఉండే ప్రతి వాక్యం యొక్క అర్థాన్ని, మన జీవితం యొక్క పరమార్థాన్ని మనకి చెప్పకనే మనకి బోధించిన వ్యక్తి గురువు రామరతన్జీ గారు. అలాంటి గురువు గారి యొక్క 7వ వార్షికోత్సవం ఈరోజు ఇక్కడ సమాధి చేసింది. ఆ యొక్క సందర్భంగా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొనడం మీరేదో వేరేగా అనుకోవద్దు. ఇది మీకు మహాభాగ్యం. మీరు ఇక్కడికి రాగలిగినారు, ఇక్కడి వరకు మీరు వచ్చి ఈ కార్యక్రమంలో ఇంతసేపు ఉండగలిగినారు అనంటే మీకు ఆ సాయినాథుడు ఆ రకమైన భాగ్యాన్ని మీకు ఈరోజు కలగజేశాడన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఏమొచ్చినా మాకేమొచ్చింది అని అనుకోవద్దు. ఏమి రాబోతుంది అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏదో ఆశించి కార్యక్రమాలు మనం చేయటం కాదు. మీ దృష్టిని, మీ యొక్క ఆధ్యాత్మిక చింతనని సంపూర్ణంగా సాయినాథుడి మీద, గురు రామరతన్జీ మీద మీరు సంపూర్ణంగా మరల్చండి. మీకు అనుకున్న కార్యక్రమాలు, మీరు జరగవనుకున్న మీ యొక్క కార్యక్రమాలు అవన్నీ వాటంతట అవే చిక్కుముడుల్లాగా అవి తొలగిపోతాయన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జ్యోతులు పెట్టాడు, అందరూ అనుకున్నారు దీపం వెలిగించినాడు, ఎప్పుడో 41వ రోజు 49వ రోజు వచ్చి ఆ దీపాన్ని మళ్ళీ పండెక్కించిపోతారనే ఆలోచన. అది ఆధ్యాత్మిక దీపం, అది ఆధ్యాత్మిక జ్యోతి. అది ఆ జ్యోతి ప్రజ్వలన అంటే మీ కుటుంబంలో, ఆ గృహంలో ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా జ్యోతి వెలిగించాడు, ఏం మాయ జరుగుతుందా, ఈ జ్యోతి పెడితే ఎంత జరుగుతుందా అని గోడల సైజు చూడబడలేదు. మీకు జరగవలసిన మేలు, మీకు జరగవలసిన మంచి, మీకు ఏ రకమైన కార్యక్రమం జరిగితే మీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుందో
ఆ కార్యక్రమాన్ని మీరు అడగకుండానే, మీరు చెప్పకుండానే, మీరు ఆ సాయి తత్వం మీద మీ మనసు నిలిపితే మీ కార్యక్రమాల పట్ల ఆ సాయినాథుడు తన యొక్క మనసుని సంపూర్ణంగా మీ మీద నిలుపుతాడు. ఆయన ఇక్కడ అక్కడ ఎక్కడ అని కాదు, ఎక్కడైనా ఉంటాడు. చాలామంది మేము కూడా అనుకునేవాళ్ళం, ఏంది దేవుళ్ళు, ఏంది పిలిచేది, ఏంది చెప్పేది అనుకునేవాళ్ళం. కానీ సాయి సచ్చరిత్రలో ఒక మాట ఉంది, నువ్వు ఎన్ని యోజనాల దూరం ఉన్నా, 7 సముద్రాల కావల ఉన్నా, పిచ్చుకుని దారం కట్టి లాగినట్లుగా లాగుతా అన్నాడు. ఆ లాగబడ్డ పిచ్చుకుల్లో నేను ఒకటి. లాగేశాడు, దాంట్లో ఏం తిరుగులేదు. మహామేధావులను లాగాడు ఆయన. నేనంతటో లాగబట్టం అనేది అదృష్టం, లాగబట్టం అనేది మన పూర్వ జన్మ సుకృతం. ఈ లాగబట్టం అనేది మన భవిష్యత్తుకు కూడా ఒక సంకేతం. అలాంటి ఆలోచనతో మనం ఉండాలి, అలాంటి భావనతో మనం ఉండాలి. రామరతన్జీ, గురూజీ లాంటి గురువులు మనకి లభించకపోవచ్చేమో అనే దానికన్నా, లభించినప్పుడు ఆయన పంచిన అమృత లీలల్ని, ఆ గాథల్ని మనం మన్నం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఇటువంటి మంచి కార్యక్రమాలకి మోపాడు సౌందర్య లహరి మందిర్ ఎప్పుడూ కూడా ముందు ఉండాలని, మీ అందరూ కూడా దానికి పట్టు బొమ్మల్లాగా మీ చేతులను అడ్డుపెట్టి దానిని ముందుకు సాగేటట్లుగా మీరు సహకరించాలని, ఆ సాయి కుటుంబ సభ్యులుగా మీ అందరికీ ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు, గురు రామరతన్జీ గారి యొక్క దివ్య ఆదేశాలు మీ మనసుల్లో ఎప్పుడూ మెలగాలని, ఆయన యొక్క దివ్య కరుణ మీ కుటుంబాల పట్ల ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు సత్యం గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై గురు రామరతన్జీ మహారాజ్కి.